తెనాలిలోని సాయి సేవా సమితి ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో గల తారా కలెక్షన్ షాప్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ పి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదానం చేశారు. సాయి సేవా సమితి పేరిట గత 12 సంవత్సరాల నుండి ప్రతి నెల మొదటి ఆదివారం మెయిన్ రోడ్లోని తారా కలెక్షన్ షాప్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం 500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని 12 సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి ఆదివారం క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సాయి సేవా సమితి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమం అత్యంత విలువైన సేవా కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. కేసీ చందన సోదరుడైన విపి చందన కన్వీనర్గా ఉంటూ పేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నితిన్ చందన, సత్యనారాయణ, పి శ్రీనివాస్, ఎం పూర్ణ, పూజ, నందకిషోర్, మురళి, పావని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు తెనాలి శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి నన్ను వీరు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాయి సేవా సమితి వ్యవస్థాపకులు చాందనా గారు చెప్పిన విధానం ప్రకారం ప్రతి నెలలో ఒక ఆదివారం నాడు 500 మందికి అన్నదానం చేయడం జరుగుతుందని చెప్పారు. చాలా గొప్ప కార్యక్రమం. అలాగే తెనాలిలో ఉన్న సాయి భక్తులను వీరు ఓన్లీ తక్కువ ధరకే టికెట్ వసూలు చేసి షిరిడి తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొస్తారని చెప్పారు. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్న వీరిని అభినందించడానికి ఈరోజు నేను ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చి వారిని అభినందించడం జరిగింది. వీరి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వీరు మాకు తెలియజేసింది ఏంటంటే తెనాలిలో ఎవరైనా బాగా ఓల్డేజ్ వృద్ధులుంటే వారికి ఒక ఆశ్రమం ఉంది. ఈ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉన్న 150 మంది మెంబర్స్ దాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కాబట్టి వృద్ధులు అనారోగ్యాలపై ఎవరు అన్నదండలు లేని వాళ్ళు అందరూ కూడా ఆ ఆశ్రమంలో షెల్టర్ తీసుకోవడానికి ముందుకు వచ్చి వారికి తెలియపరిస్తే వారు స్వయంగా తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి వాళ్ళ బాగోగులని వాళ్ళే చూసుకుంటారు. ఈ సందర్భంగా పత్రికాముఖంగా అందరూ కూడా వీరికి ప్రోత్సహించాల్సిందిగా కోరి ఈ సాయి సేవా సమితి తరఫున ప్రతి నెల మొదటి ఆదివారం కానీ రెండో ఆదివారం కానీ సుమారుగా 450 నుంచి 500 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాం. అలాగే ప్రతి నెలలో షిరిడి యాత్ర కూడా ఒకటి పెట్టుకున్నాము. శ్రీ చాందనా గారి ఆధ్వర్యంలో 4000 రూపాయలు తీసుకుని షిరిడి శనిసింగనాపూరు వ్రతము దర్శనం అన్నీ దాంట్లోనే వస్తున్నాయి. అలాగే రూమ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. భోజన సదుపాయాలు ట్రైన్ ఎక్కిన కాడి నుంచి అన్నీ వారే చూసుకుంటున్నారు, వారే చేస్తున్నారు. టికెట్ రిజర్వేషన్ కానీ మొత్తం ఆయనే 4000 రూపాయలు ఇస్తే అన్నీ ఆయనే చూసుకుని తీసుకొస్తున్నారండి. అట్లాగే ఈ వేసవికాలం వస్తే మంచినీళ్ళ సదుపాయం కూడా ఒక 10-15 కాడ మంచినీళ్ళు ఇవి దాంట్లో వాటర్ అది కూడా మేమే సప్లై చేస్తున్నాము సలివేంద్రం లాగా. అట్లాగే ఏదైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఒకళ్ళకు ఇద్దరికి సంవత్సరానికి ఫీజులు కడతాం కానీ బట్టలు ఇవ్వటం కానీ అట్లాగే వృద్ధాశ్రమం ఒకటి ఉంది. దాంట్లో కూడా మేమే మొత్తం సాయి సేవా సమితి తరఫున వృద్ధాశ్రమం కూడా మెయింటైన్ చేస్తున్నామండి. ఎవరన్నా రోడ్లు అమ్మటే ఉంటే పోయినసారి మా డిఎస్పీ గారు చెప్పారు, ఎవరన్నా ఇంకా ఉంటే మేము పంపిస్తామండి అంటే వెల్కమ్ సార్, వాళ్ళు వచ్చి ఉంటానంటే మాకు ఇబ్బంది లేదని చెప్పాము. దానికి గవర్నమెంట్ కూడా ఏమి ఇవ్వట్లేదు. మొత్తం మా సాయి సేవా సమితి తరఫున చాందనా గారే మెయింటైన్ చేస్తున్నాయండి. ఇదివరకు మున్సిపాలిటీ వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. మొత్తం సాయి సేవా సమితి తరఫునే మెయింటైన్ చేస్తున్నామండి.